తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. బుధవారం మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరారు. ఆయన బాటలోనే ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు విఠల్ రెడ్డి. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికార పార్టీకి జైకొట్టారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా రేపో మాపో జంప్ చేయడం ఖాయమంటున్నారు. ఈ అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్. వైశాలి, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజు వలసలు కొనసాగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే బారాస ఖాళీ అవుతుంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క వలసలను ప్రోత్సహిస్తూ చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ అంటే బారాసకు చెందిన ఎమ్మెల్సీ పురాణం సతీష్ గులాబీ పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సమక్షంలో హస్తం పార్టీలో చేరగా తాజాగా ఆయన బాటలోనే నిర్మల్ జిల్లా ముదోల్ మాజీ ఎమ్మెల్యే బారాస జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి కాంగ్రెస్ గూటికైతే చేరారు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా అయితే కప్పుకున్నారు. ఇప్పటికే సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బారాసకు రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ కూడా అంటే ఆయన బారాసకు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. ఇక డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరారు. ఇక మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అయితే తెలుపుతున్న నేపథ్యం ఉంది. ఇక వీరందరి బాటలోనే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో అంటే ఇప్పుడు బారాసకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఇందులో ఒకరు కాంగ్రెస్ పార్టీలో టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అంటే మాజీ మంత్రి జోగు రామన్న ప్రస్తుత బారాస పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కులు మాత్రమే బారాసకు పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వలసలను ప్రోత్సహిస్తున్నట్లయితే తెలుస్తుంది. వైశాలి. రైట్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న సీతక్క ప్రభావం ఎంత మేరకు ఉంది ఆదిలాబాద్ జిల్లాలో? అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆదివాసీ తెగకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉండడంతో సీతక్క ఆదివాసీ తెగకు చెందిన వారు కావడంతో ఇక్కడ ఆదివాసులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ అంటే ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్టీ కాన్స్టిట్యున్సీ కావడంతోనే సీతక్కకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే పార్లమెంట్ ఇన్ఛార్జి ఇవ్వడంతో వలసలను ఆమె ప్రోత్సహిస్తూ ఇటు ఆదివాసీ నాయకులతో పాటు ఇటు గిరిజన నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైశాలి. రైట్. అయితే ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లో చేరడానికి అసలు కారణాలేంటి? అంటే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి ఇప్పటికే అంటే రాష్ట్రంలో బారాస ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కొంత వ్యతిరేకత ఉన్న నాయకులు వాళ్ళు అప్పుడు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికైతే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. వైశాలి. రైట్. రిజర్వ్డ్ నియోజకవర్గం కదా, ఇందులో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి? ఇప్పటికైతే ఈ రోజే అంటే విఠల్ రెడ్డి ఏదైతే మనం ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రితో చేరారు, ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ కూడా ఈ రోజు అంటే ఏదో ఎంపీగా నిలుచుకోవడానికి ఆమెకు హామీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి సీతక్క ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు కండువా కప్పి అయితే పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యం ఈ రోజు అంటే ఢిల్లీలో ఏదైతే కాంగ్రెస్ పెద్దలు ఆత్రం సుగుణను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టయితే మనకు ఇక్కడి రాజకీయ నాయకుల ద్వారా తెలుస్తుంది. వైశాలి. రైట్. అయితే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా రేపో మాపో కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది కదా, అప్డేట్స్ ఏంటి? ఇంద్రకరణ్ రెడ్డి గత నెల రోజుల నుండే కాంగ్రెస్ పార్టీలో అంటే ఏదైతే విఠల్ రెడ్డి ఈ రోజు చేరారో విఠల్ రెడ్డితో పాటు ఇంద్రకరణ్ రెడ్డి కూడా చేరడానికి నెల నుండే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విఠల్ రెడ్డి ఈ రోజు చేరగా
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అయితే ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులు కొంతమంది అడ్డుకోవడంతో కొంత లేట్ అవుతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే అంటే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించద్దు అని అయితే ఇప్పటికే ధర్నాలు రాస్తారోలతో పాటు ఏదైతే దీక్షలు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నేపథ్యం ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొంచెం ఆచిచూచి చూస్తున్నట్టయితే తెలుస్తుంది. అందుకోసమే ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంచెం ఆలస్యం జరుగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది వైశాలి. రైట్, ఇంద్రకరణ్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? నిర్ణయం అయితే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి అంటే టచ్ లో ఉండి మొదటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుండే ఓటమి చెందిన నుండే ఈయన కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. కాకపోతే ఏంటంటే జిల్లాలో ఇప్పుడున్న ఏదైతే పార్టీ శ్రేణులు మొదటి నుంచి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈయనను తీసుకోవద్దు, తీసుకుంటే మేము కూడా రాజీనామా కాంగ్రెస్ పార్టీకి చేస్తాము అని అంటే ఏకంగా దీక్షలు కూడా చేపట్టారు. ఇప్పటికి కూడా లక్ష్మణ చాందాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దీక్షలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆచిచూచి ఆలోచిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ జగన్.